హాయ్ అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు M&M's క్రేజీ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో నోరూరించే నిమ్మకాయ పండు మిర్చి పచ్చడి పక్కా కొలతలతో ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉండేలా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది ఓన్లీ రైస్‌లోకనే కాకుండా ఇడ్లీ, దోస ఇలా ఏ టిఫిన్‌లోకైనా కూడా చాలా చాలా బావుంటుంది. సో, లేట్ చేయకుండా పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. వీడియోని ఫుల్‌గా చూడండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కనే ఉన్న బెల్ బటన్‌ని యాక్టివేట్ చేసుకోండి. పచ్చడి కోసం ముందుగా 6 నిమ్మకాయలు తీసుకోండి. ఇవి సుమారుగా ఒక పావు కేజీ వరకు ఉన్నాయి. సో, వీటిని శుభ్రంగా వాష్ చేసుకున్నాక తడి లేకుండా పొడి కాటన్ క్లాత్‌తో శుభ్రంగా తుడిచేసి వీటిని పక్కనుంచండి. ఇప్పుడు ఈ నిమ్మకాయల్ని ఒక కాటన్ క్లాత్ పైన వేసి ఫ్యాన్ కింద ఆరబెట్టుకోండి. ఇప్పుడు 300 గ్రామ్స్ వరకు పండు మిర్చి తీసుకొని శుభ్రంగా వాష్ చేసేసుకొని, వీటిని కూడా కాటన్ క్లాత్ పైన వేసుకొని తడి అంతా ఆరిపోయేంత వరకు ఫ్యాన్ కింద ఆరబెట్టండి. ఎండలో ఆరబెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. ఒక గంట పాటు ఆరబెట్టుకున్న తర్వాత నిమ్మకాయలు తీసుకొని సగానికి కట్ చేయండి. ఇందులో ఉండే గింజలన్నీ తీసేయండి. గింజలు ఉంచారంటే పచ్చడి చేదొచ్చేస్తుంది. సో, ఒక్క గింజ కూడా లేకుండా చూసుకొని, ఈ విధంగా మళ్ళీ కట్ చేసిన సగాన్ని ఇంకొక సగం కింద కట్ చేసుకోండి. చూడండి మొత్తం ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక గ్లాస్ బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. ఇప్పుడు నిమ్మకాయలు ఊరబెట్టడం కోసం పావు కప్పు వరకు కల్లుప్పు వేసుకోండి. ఇందులోనే అర టీ స్పూన్ పసుపేసుకొని ఫస్ట్ వీటన్నింటిని కూడా బాగా కలిసేలాగా కలపండి. కలిపిన తర్వాత నిమ్మకాయ ముక్కల్ని గరిటెతో ఈ విధంగా లోపలికి నొక్కి పెట్టండి. ఇలా చేయటం వల్ల అన్ని ముక్కలు కూడా బాగా ఊరతాయి. పైన మళ్ళీ కొద్దిగా సాల్ట్‌నైతే స్ప్రింకిల్ చేసుకొని మూత పెట్టి ఒక 2 రోజుల పాటు పక్కనుంచేసేయండి. నిమ్మకాయ ముక్కలు ఉప్పుతో రియాక్ట్ అయ్యి మనకి ఇందులో నీళ్లూరుతాయి. ఇప్పుడు మనం ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టిన పండు మిర్చిని కూడా తొడిమలు తీసేసుకోండి. పండు మిర్చిలో ఏదైనా డ్యామేజెస్ ఉంటే ఆ పీస్ వరకు కట్ చేసేసుకోండి. మొత్తం తొడిమలన్నీ తీసేసిన తర్వాత పండు మిర్చిని చిన్న పీసెస్ లాగా చాప్ చేసుకోండి. ఇప్పుడు మీరు తీసుకున్న జార్ సైజుని బట్టి ఒకేసారి గానీ, 2 సార్లుగా గానీ పండు మిర్చిని పేస్ట్‌లా పట్టాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు కల్లుప్పేసుకొని మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోండి. నేనిక్కడ చిన్న జార్ తీసుకున్నాను కాబట్టి పండు మిర్చిని 2 సార్లు కింద బ్లెండ్ చేసుకుంటున్నాను. ఇందులో కూడా 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని మెత్తగా బ్లెండ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ పేస్ట్‌ని ఒక గ్లాస్ బౌల్‌లోకి వేసుకొని ఈవెన్‌గా సర్దేసి మూత పెట్టి ఒక 2 రోజుల పాటు పక్కనుంచేసేయండి. ఇలా 2 రోజులు పెట్టేసరికి ఉప్పు పండు మిర్చితో రియాక్ట్ అయ్యి పండు మిర్చిలో వాటర్ ఊరుతుందనమాట. 2 రోజుల తర్వాత నిమ్మకాయ ముక్కలనైతే చెక్కగరిట వెనక వైపుకి తిప్పి ఈ కాడతో కలపండి. ఇలా కలిపితే ఈజీగా కలుస్తుంది. సో, ఒకసారి కలిపేసిన తర్వాత టేస్ట్ చూసుకోండి. మీకింకా ఉప్పుని డామినేట్ చేస్తూ పులుపు ఉన్నట్లు అనిపిస్తే మరి కాస్త సాల్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ కలిపేసి మూత పెట్టి పక్కనుంచండి. ఇలా ప్రతి 2 రోజులకి ఒకసారి కలుపుతూ ఉండాలి ముక్కలు. ఇలా ఒక 3 వీక్స్ నుంచి 1 మంత్ వరకు కూడా మీరు ముక్కల్ని ఊరబెట్టుకోవాలి. అలాగే 2 రోజుల తర్వాత పండు మిర్చి పేస్ట్‌ని కూడా ఎండ్‌లో పెట్టుకోవాలి. ఇలా ఒక 2-3 డేస్ చేసేసరికి పండు మిర్చిలో ఊరిన వాటర్ అంతా కూడా డ్రై అయిపోతుంది. ఆ తర్వాత మూత పెట్టి దాన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. 3 వీక్స్ తర్వాత మీరు లెమన్ చూసుకున్నారంటే చాలా సాఫ్ట్‌గా బాగా ఊరుంటాయండి. ఇప్పుడు వీటిని కలిపి ఒకసారి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని అందులో అర టీ స్పూన్ మెంతులు వేసుకొని లో ఫ్లేమ్‌లోనే మెంతులు ఎర్రగా అయ్యేంత వరకు వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో అర టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకొని ఒక నిమిషం పాటు డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత వీటిని వేరే ప్లేట్‌లోకి తీసుకొని పూర్తిగా చల్లారాక మెత్తటి ఫైన్ పౌడర్ లాగా బ్లెండ్ చేసి పక్కనుంచండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఊరబెట్టిన నిమ్మకాయ ముక్కలు, ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్న ఈ పండు మిర్చి పేస్ట్ అంతా వేసేసుకోండి. ఇందులోనే పొట్టు తీసేసిన 2 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఫస్ట్ వీటన్నింటిని కూడా పలుకు లేకుండా మెత్తటి ఫైన్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. నిమ్మకాయల్లోని, పండు మిర్చిలోని మనం ముందు సాల్ట్ వేసాం కాబట్టి కాస్త చూసి వేసుకోండి. ఇందులోనే అర టీ స్పూన్ వరకు పసుపు, ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మెంతులు, ఆవపిండి కూడా వేసేసుకొని మళ్ళీ వీటన్నింటిని కూడా బాగా కలిసేలాగా బ్లెండ్ చేసుకోండి. చూడండి మనకి ఈ విధంగా పలుకు లేకుండా మెత్తటి ఫైన్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకున్నాక దీన్ని పక్కనుంచండి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని ముప్పావు కప్పు వరకు వేరుశనగ నూనె వేసుకోండి. ఏ పచ్చడైనా సరే వేరుశనగ నూనె వేస్తేనే బావుంటుందండి. సో, వేరుశనగ నూనె కాగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని లో ఫ్లేమ్‌లోనే కలుపుతూ ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేయండి.
ఇప్పుడు ఇందులో 2 చిటికెళ్ళ వరకు ఇంగువ వేసుకోండి. ఇది అరుగుదలకి బావుంటుందని వేశాను. మీకు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. ఫైనల్‌గా 2 టేబుల్ స్పూన్ల వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసి ఆ తర్వాత కలపండి. వెల్లుల్లిపాయలైతే ఎర్రగా వేగక్కర్లేదండి. ఆ వేడి నూనెకే మనకి చక్కగా వేగిపోతాయి. ఇప్పుడు ఈ కడాయిని స్టవ్ మించి దించేసి కూడా ఒక నిమిషం పాటు కలుపుతూ ఉండండి. ఆ తర్వాత మీరు పూర్తిగా చల్లారనివ్వండి తాలింపంతా కూడా. ఇప్పుడు ఇందులో మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న ఈ నిమ్మకాయి, పండు మిర్చి పేస్ట్ అంతా కూడా వేసుకొని, ఆయిల్‌లో ఈ పేస్ట్ అంతా కూడా బాగా కలిసేట్టు కలపండి. పచ్చడి కలిపిన తర్వాత ఒక వారం రోజుల పాటు మనకి కాస్త చిరుచేదుగా ఉంటుందండి నిమ్మకాయ పచ్చడి కాబట్టి. పచ్చడి కాస్త ఊరిన తర్వాత పుల్ల పుల్లగా, కారంగా తింటుంటే చాలా చాలా బావుంటుంది. పచ్చడి పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే పచ్చడంతా కూడా వేసుకున్న తర్వాత పైన ఆయిల్‌ని ఒక లేయర్ వచ్చేలాగా వేసుకోవాలి. అప్పుడైతే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. దీన్ని మీరు బయటైనా పెట్టుకోవచ్చు. లేకపోతే కలర్ పోకుండా ఉండాలి, రెడ్‌గానే ఉండాలి అనుకుంటే ఫ్రిడ్జ్‌లో అయినా పెట్టి స్టోర్ చేసుకోవచ్చు. సో, మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి.